మీ మధు. ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా? కొండాపూర్లోని ఏఎంబి మాల్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఉన్న సంస్కృతి మన ఇంటి భోజనం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడికి వచ్చి రాగానే నిజంగానే సంస్కృతికి నిలయంలా అయితే అనిపిస్తుంది. బయటే అంబిషన్ కూడా చాలా బాగుందండి. చాలా అంటే చాలా చక్కగా ఉంది. ఒక టెంపుల్ లకి ఎంటర్ అవుతున్నట్టుంది. నిజంగానే లోపల సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయా? ఆ అరోమాలు అయితే నన్నైతే ఆహ్వానిస్తున్నాయి. మరి టేస్ట్ కూడా ఎలా ఉంటుందో చూసేద్దాం. అన్ని సంస్కృతి అంటున్నారు, మరి సంస్కృతి అంటే ఏంటో లోపలికి వెళ్ళి ఒక లుక్ వేసేద్దాం రండి. నమస్కారం. చూసారా, సంస్కృతి అంటే ఇది. వచ్చి రాగానే చక్కగా మనల్ని వెల్కమ్ చేస్తున్నారు. రండి ఇక లోపల చూద్దాం. ఇక లోపల చూడండి, చక్కగా టెంపుల్ ఉన్నట్టు చాలా చక్కగా అయితే వీళ్ళు అంబిషన్ అయితే పెట్టేశారు. అంబియన్స్ అంతా కూడా చాలా అంటే చాలా ట్రెడిషనల్ గా ఉంది. ఈ ఫ్లవర్స్ కానీ డెకరేషన్ కానీ నిజంగానే సంస్కృతి అన్నట్టు ఉందండి. మరి ఇక మొత్తం కూడా చూసేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా. మనమైతే లోపలికి వచ్చేసాం కదా. ఇప్పుడు మనం మేనేజర్ గారిని అడిగి మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం రండి. హలో సార్. సార్ ఈయన మేనేజర్ అనమాట, భాష గారు. సో సార్ అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏంటి వెరైటీస్, అసలు సంస్కృతి అంటే ఏంటి, మొత్తం అని డీటెయిల్స్ గా తెలుసుకుందాం. సార్ చూడడానికి నిజంగానే చాలా సాంప్రదాయంగా సంస్కృతిగా ఉంది ఇక్కడ రెస్టారెంట్ లోపల. ఇంకా అంబియన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకు సంస్కృతి అనే పేరు ఎందుకు పెట్టారు? సంస్కృతి అనే పేరు ఎందుకు పెట్టామంటే మేడం, ప్రతిదీ ఏంటంటే ఇప్పుడు ఇది మొత్తం ఏమంటారు స్పీడ్ అయిపోయింది మొత్తం జనరేషన్లో అంతా. ఓల్డ్ సంస్కృతి అంతా మర్చిపోతున్నా, అంటే ఇంటిలో ఫుడ్లో ఏంటంటే పాత రుచులన్నీ మర్చిపోతున్నాము. ఈ పాత రుచుల్ని గుర్తు చేయాలన్న ఆలోచనతోటి మా ఎండి గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ కలిసి ఈ సంస్కృతి అని పేరు పెట్టేసి ఈ ఫుడ్ ఇవ్వాలి మనం ప్రజలకి అనేది ఐడియా. ఇది ఏంటంటే మాకు కడుపు నిండా అన్నం తిని ఆ పచ్చిన ఫుడ్ చాలా బాగుంది, చాలా రోజుల తర్వాత మంచి ఫుడ్ తిన్నాము అని అనుకునే వాళ్ళు మాకు తృప్తి అనమాట. ఇన్కమ్ కంటే ముందు ఈ మాట రావాలన్న ఇదితో మేము పెట్టాము ఈ పేరు. ఇది దీని అనిపిస్తుంది. 20 సంవత్సరాల నుంచి ఆల్రెడీ మాకు పెట్టాము. ఇక్కడ ఇంకా ఏంటంటే సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా అక్కడ కూడా వస్తారు, ఇక్కడ కూడా రావాలని చెప్పేసి మనం పెట్టుకున్నాం. ఇది ఒక 2 years అని పెట్టేసి ఇక్కడ కూడా సేమ్ ఫుడ్ సేమ్ ఇది ఉంటుంది, సేమ్ టేస్ట్ ఉంటుంది. సేమ్ ఈ అంబియన్స్ వేరే ఆ అంబియన్స్ వేరే ఉంటుంది మేడం. సేమ్ ఏంటంటే మన ఊర్లలో మా అమ్మ వాళ్ళు చేసినప్పుడు ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది ఇంటి ఫుడ్. చాలా చక్కగా. ఇంటి భోజనం అని పెట్టామంటే ఇంటి భోజనం మాదిరి పెట్టుకుంటాం. వావ్ నైస్. మొత్తం ఇంటి భోజనం అంతా ఇక్కడే ఉంటదంట. ఎన్ని ఇయర్స్ స్టార్ట్ అయిపోయింది ఇది? దగ్గర 20 సంవత్సరాలు 20 ఇయర్స్ నుంచి ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. సో సంస్కృతికి నిజంగా పేరుకి అర్థం ఏంటి అంటే, ఒకప్పటి కాలంలో చాలా రకాల వంటలు ఉండేవి. చాలా చక్కగా ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా సరే చాలా తృప్తిగా తినేవాళ్ళంట. ఆ వంటలన్నీ మర్చిపోయి ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ కి వీటికి అలవాటు పడిపోతున్నారు. సో ఆ వంటలన్నీ కూడా, పాతకాలం వంటలన్నీ కూడా మీకు పరిచయం చేయాలి, మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడాలి అన్న ఉద్దేశంతో అయితే సంస్కృతిని స్టార్ట్ చేయడం జరిగిందంట. మరి నిజంగానే అలాంటి ఐటమ్స్ ఉన్నాయా? నిజంగానే పాతకాలాన్ని మెప్పించేలాగా ఫుడ్ ఉంటుందా? టేస్ట్ విషయంలో ఎలా ఉంటది? నేనైతే అసలు ఆగలేకపోతున్నాను. రండి వెళ్ళి చూసేద్దాం. సార్ పాతకాలం వంటలు అంటున్నారు, చాలా టేస్ట్ అంటున్నారు, మరి ఏం వంటలు ఉంటాయో ఒకసారి చూపిస్తారా? చూపిస్తాను. ఇప్పుడు పాతకాలం రుచులు ఏంటి అని అడిగారు కదా. ఇవి పూర్ణం బూరెలు అండి. మనం ఇక్కడ పండుగలకు ఇప్పుడు పబ్బాలకి రేర్ గా చేసుకుంటారు ఊర్లలో. అయితే ఏంటంటే మాకు ఖచ్చితంగా కస్టమర్ ప్రతిరోజు మా దగ్గర పూర్ణం బూరెలు ఉంటాయి. హైదరాబాద్ లో చాలా రేర్ గా దొరుకుతుంది. అది కూడా అరిటాకులో పెట్టిస్తాము. ఫుడ్ ప్లేట్లు అరిటాకు పెట్టేసి నీట్ గా పూర్ణం బూరెతో స్టార్ట్ అవుతుంది. ఈ పూర్ణం బూరెలు ఇవి చిట్టి పునుగులు అండి. రోజుకు ఐటెం ఉంటుంది. ఒకరోజు చిట్టి పునుగులు ఉంటాయి, ఒకరోజు బజ్జీ ఉంటుంది, ఒకరోజు మినపవడ ఉంటుంది, ఒకరోజు గారెలు ఉంటాయి. రకరకాలుగా మనుషుల టేస్ట్ని బట్టి పాత వరకు వేస్తాము. పూరి ఉంటుంది, ఒక్కొక్కసారి పుల్కా ఉంటుంది, అలా ఉంటుంది. పూరి ఇది ఏంటంటే ఇప్పుడు రోజుకు ఒక రకమైన కర్రీ పెడతాం. ఈరోజు ఆలు మటర్ కర్రీ ఉంది, ఇది పుల్కాకు దానికి
కర్రీ పులావ్ రైస్ కి కాంబినేషన్ లో ఇది తింటారు. తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక ఆయిల్ ఫ్రై అంటే స్టార్టర్ ఇది దొండకాయ పకోడా మాది స్టార్టర్ ఉంటుంది. పులిహోర, పులిహోర వచ్చేసి సాంప్రదాయమైన ఫుడ్. చింతపండు పులిహోర ఇది ముద్దపప్పు ఆవకాయ అన్నం. ముద్దపప్పు ఆవకాయ అన్నం ఇది ఏదో మామూలుగా వైట్ రైస్ రేర్ గా ఉంటుంది, రెగ్యులర్ వైట్ రైస్ కింద ఉంటుంది. అయితే మీకు ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతాయంటే ఇప్పుడు ఇది కరివేపాకు పొడి అండి, ఇది పప్పుల పొడి. ఈ పొడులు అనేటివి రోజు రోజుకి మారుతుంటది. ఈ రోజు ఇప్పుడు పెట్టాం కదా, రేపు ఇంకో పొడి పెడతాం. అలాగా పచ్చళ్ళు ఇప్పుడు మ్యాంగో పికిల్, నిమ్మకాయ పచ్చడి ఉంటుంది. ఇది రోటి పచ్చడి అండి. ఇది మనం ఏంటంటే రోటి పచ్చడి ఇప్పుడు ఎవరు తింటున్నారు, అలా ఉంటది. కాబట్టి రోటి పచ్చడి 100% ఇది ఇప్పుడు ఏంటి గోంగూర మిక్సింగ్ ఉందండి దీంట్లో. గోంగూర టమాటా మిక్సింగ్. ఇది పచ్చి పులుసు, ఇది ముద్దపప్పు. మనం తినేటప్పుడు కాంబినేషన్ లో వైట్ రైస్, ఈ ముద్దపప్పు, ఈ పచ్చి పులుసు వేసుకొని తిన్నామంటే దాని కాంబినేషన్ వేరు. ఇంకోటి దానికి ఏంటంటే ఇప్పుడు మనం హెవీగా తిన్నా గానీ పచ్చి పులుసు ఇవి తినడం వల్ల ఏమవుతుంది, లైట్ అయిపోయింది. ఇది దీని మా స్పెషాలిటీ అనమాట. దీంట్లో మీరు చూసిన దాంట్లో మీకు అనిపించిందా కొంచెమన్నా మేము హెల్దీ ఫుడ్ పెడుతున్నాము? కొంచెం ఏంటండి, చాలానే అనిపించింది హెల్దీ ఫుడ్. నిజంగానే పాతకాలం ఫుడ్ ని మళ్ళీ పరిచయం చేస్తున్నారు. ఇటువంటి ఫుడ్ తినడం వల్ల ఏంటంటే హెవీ అవ్వదు, మనకి లైట్ గానే ఉంటది స్టమక్ కూడా. చాలా బాగుందండి నిజంగా. ఇప్పుడు ఈ రోజుకు కర్రీ ఉంటుంది ఇక్కడ కూడా. బీరకాయ, ఇప్పుడు ఈ రోజు బీరకాయ, ఇది బీరకాయ కర్రీ. ఇది వంకాయ పకోడా, ఇది ఆయిల్ ఫ్రై అన్నమాట. తర్వాత ఇది ఆలు దమ్ ఫ్రై, ఆలు గ్రీన్ పీస్, అరటికాయ దమ్ ఫ్రై. నిజంగా ఇప్పుడు కాలంలో అరటికాయ కూడా మర్చిపోతున్నారు. అది ఎంత హెల్దీ అంటే అరటికాయ మంచిగా అరుగుద్ది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మీకు రాగి ముద్ద. మనకు రాగి ముద్ద ఏంటంటే పల్లెటూరులో ఎక్కడ దొరుకుతుంది, సిటీలో దొరకదు ఎక్కువ. సిటీలో దొరకదు రాగి ముద్ద. ఈ రాగి ముద్దతో పాటు ఈ ఉలవచారు క్రీమ్ వేసుకుని తింటే మీకు ఆ మజా వేరుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది దీంతో పాటుగా ఆ రోటి పచ్చడి ఉంది కదండి, రోటి పచ్చడి కూడా కాంబినేషన్ బాగుంటుంది. ఈ రకంగా మేము ఏంటంటే కొన్ని కాంబినేషన్స్ యాడ్ చేసి కస్టమర్లకు తినిపిస్తాం. నిజంగా రాగి ముద్ద లాంటివి అంతరించిపోయి అనుకుంటున్నాం కానీ మళ్ళీ తీసుకొస్తున్నారు. సూపర్. ఇది కస్టమర్లకి ఏంటంటే చెప్తాం, దీంతో తినండి, దీని కాంబినేషన్ బాగుంటుంది అని మా మనుషులు చెప్తా ఉంటారు. ఈ రకంగా పెట్టిస్తాం. ఇంకా పప్పు ఈ రోజు ఏంటంటే ఇప్పుడు మామిడికాయ సీజన్ కదండి, మామిడికాయ పప్పు ఉంటుంది డైలీ మామిడికాయ. డైలీ మామిడికాయతోనే రకరకాలుగా చేస్తారనమాట. అలా ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు పాలక్ మామిడికాయ ఎన్ని వచ్చాయి, రేపు ఇంకొకటి ఆకుకూరలు ప్లస్ మామిడికాయ, ఈ రకం కాంబినేషన్స్ ఉంటుంది అనమాట. రోజు రోజుకు ఆకుకూరలు. ఇంక సాంబార్లో అయితే ప్రతి కూరగాయ వేసేస్తారు. మా షెఫ్ ఏం చేస్తాడంటే మేము చెప్పినా కానీ మీకు తెలియదు ఏం వేయాలంటాడు అనమాట. ఆ రకంగా ప్రతి చేసేస్తాడు ఇంట్లో, అతను చేస్తుంటాడు. హెల్తీ కూడా అనమాట. ఇది రసం అండి. ఇప్పుడు పాపడ్ ఉంటుంది. అక్కడ ఏంటంటే రోజుకు ఒక రకమైన స్వీట్ ఉంటుంది. ఈరోజు సేమియా పాయసం ఉంది, రేపు ఇంకో పాయసం ఉంటుంది. హల్వా ఉంటుంది, క్యారెట్ హల్వాలు ఉంటాయి, మన సొరకాయ హల్వాలు ఉంటాయి. కద్దు కీర్ అంటాం. కద్దుకీర్, సొరకాయ హల్వా. మనం కద్దుకీర్ అంటే మామూలు కద్దుకీర్ హిందీలో చెప్తున్నాం. సొరకాయ హల్వా అండి, సొరకాయ హల్వా. ఇట్లా దాన్ని తెలుగు పేర్లతోని తెలుగు పెట్టేస్తాం అనమాట. ఓన్లీ వెజ్ అయినా నాన్ వెజ్ కూడా? ఇది ఓన్లీ ప్యూర్ వెజ్ అండి. ప్యూర్ వెజ్ మాకు సపరేట్ కిచెన్ ఉంటుంది దీనికి. ప్యూర్ వెజ్ ఇది మాత్రం. అక్కడ వేరే నాన్ వెజ్ తినే ప్రియులకి ఏంటంటే నాన్ వెజ్ వాళ్ళకి కూడా సపరేట్ కిచెన్ లో మేము చేసిస్తాం. నాన్ వెజ్ పలావ్స్ ఉంటాయి, బిర్యానీస్ ఉంటాయి, స్టార్టర్స్ ఉంటాయి, అవి సపరేట్ అండి. ప్యూర్ వెజ్ వాళ్ళకి మాత్రం టోటల్ గా ప్యూర్ సపరేట్ కిచెన్, ఇది ఈ సెక్షన్ వేరు. అలాగే ఇంత మంచి వెజ్ ఉన్నప్పుడు ఇంకా నాన్ వెజ్ ఎలా గుర్తుంటది లేండి. ఐటమ్స్ ఎన్ని ఉంటాయి, 30+ ఐటమ్స్ ఉంటాయి. ఆప్షన్స్ బాగుంటాయి. తినే వాళ్ళకి, భోజన ప్రియులకి ఏంటంటే రకరకాలుగా తినే మంచిగా టేస్ట్ చేసుకుంటారు. ఒకప్పుడు పెళ్లిలో పెట్టేవాళ్ళు ఇవన్నీ కూడా, ఇప్పుడు అవి కూడా మర్చిపోయి పెళ్లిలో కూడా ఫాస్ట్ ఫుడ్ పెట్టేస్తున్నారు బాగా. సీరియస్లీ చాలా అంటే చాలా బాగుందండి. చూసారా ఈ రెస్టారెంట్ లో ఎంత ట్రెడిషనల్ గా ఉన్న తెలుగు వంటలు ఉన్నాయో. సో దీన్ని చూసి ఎవరైనా ఆగలరా అంటే అస్సలు ఆగలేరు. అంతేకాదండి ఇక్కడ ఒక స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటి అంటే నార్మల్ గా హైదరాబాద్ లో ఎన్నో రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రతి రెస్టారెంట్ కూడా ఏ వీక్ ఆఫ్ లోనో, వీకెండ్ లోనో, లేకపోతే హాలిడేస్ టైంలోనో ఫుల్ రష్ గా ఉంటది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి
ప్రతి రోజు కూడా ఇక్కడ రష్ గా ఉంటది. ప్రతి రోజు కూడా ఇక్కడ భోజన ప్రియులు వచ్చి వారి యొక్క ఫుడ్ ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంత తెలుగు ఫుడ్ ని ఎవరైనా వదులుకోగలరా? సో పదండి మనం కూడా టేస్ట్ చేసేద్దాం, ఆ రుచిని ఆస్వాదిద్దాం. ఇప్పుడైతే మనం సంస్కృతిలో ఈ సాంప్రదాయమైన తెలుగు వంటలను టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో నేను మీతో షేర్ చేస్తాను. ఇవే కాకుండా అమ్మా మా దగ్గర ఇది మా కాకుమాను వారి స్పెషల్ కోడి పలావ్ అనేసి ఇది మా స్పెషల్, వావ్, మా కోడి సిగ్నేచర్ పలావ్. డిష్. ఇప్పుడు ఈ వింగ్స్ ఉన్నాయి, కరీంనగర్ కోడి వింగ్స్, ఇది జింజర్ గార్లిక్ ప్రాన్స్, ఇవన్నీ మా సిగ్నేచర్ డిషెస్ ఉంటాయి. అంటే మీకు ఏంటంటే జస్ట్ ఒక ట్రైల్ కాబట్టి 2-3 చూపిస్తున్నాము. ఇట్లాంటి డిషెస్ మా దగ్గర చాలా ఉన్నాయి అన్నమాట. మా స్పెషల్గా మా చెఫ్స్ కూడా ఏంటంటే వాళ్ళకి సపరేట్ మసాలాలు చేసేసి వాళ్ళు సపరేట్గా ఇస్తూ ఉంటారు రకరకాలుగా. నాన్ వెజ్ మీ స్పెషల్ ఫుడ్ ఏంటండి ఇక్కడ? ఇక్కడ స్పెషల్ ఫుడ్ అంటే మా కాకుమాన్ వారి కోడి పలావ్. కోడి పలావ్. వావ్, అయితే దీన్ని కూడా టేస్ట్ యాక్చువల్లీ చేసేద్దాం. దమ్ పలావ్ ఇది. ఓకే. మామూలుగా మనము మా నార్మల్ పలావ్స్ ఇస్తారండి, మనది ఏంటంటే సపరేట్ మసాలాలు మా సారు క్రియేషన్, ఇది మా ఎండి గారి క్రియేషన్. ఇది ఇంత చాలా బాగుంటుంది, బాగా మంచిగా బాగా టేస్ట్, మా సిగ్నేచర్ చేసేది ఇది కూడా. నిజంగానే చూడడానికి చాలా గ్రీన్ గా చాలా బాగుందండి. సో ఇక్కడ వెజ్జే కాదు నాన్ వెజ్ కూడా స్పెషల్, దాన్ని కూడా టేస్ట్ చేసేద్దాం. సో వెజ్ నాన్ వెజ్ 2 వంటలు ఎలా ఉన్నాయో నేను మీతో షేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ అయితే స్వీట్ తో స్టార్ట్ చేస్తున్నాను నేను, చూద్దాం ఎలా ఉంటది టేస్ట్. ఆర్తి గీలకి కొబ్బరి బూరెలు కొబ్బరి బూరెలు చాలా అంటే చాలా బాగుంది. సో టేస్ట్ అయితే అద్భుతంగా అనిపిస్తుంది. సో ఇంత టేస్ట్ ఉంది కదా, మరి కస్టమర్స్ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? మా కస్టమర్స్ నుంచి ఏంటంటే ఎల్లప్పుడూ మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. మనం నార్మల్గా ఏంటంటే ఇప్పుడు యూత్ వస్తారు, యూత్ కూడా బాగుంది హ్యాపీగా తినేసి వెళ్ళిపోతారు. మరి ఇంకోటి ఏంటంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళు వచ్చినప్పుడు అసలు ఇంత మంచి ఫుడ్ పెట్టారు మీరు, ఈ పూర్ణం బూరెలు ఇవన్నీ తినాలంటే మేము మా ఊర్లోకి వెళ్ళాలి, ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఊరికి వెళ్ళాల్సిన పని లేదు, మీ రెస్టారెంట్కి వస్తే చాలు, మీ దగ్గరే మేము అన్ని తినేస్తాము, ఇలా చెప్పి వెళ్తుంటారు. నిజంగానే నాకు కూడా అనిపిస్తుందండి. ఎప్పుడో మీరు ఇంకా చిన్నప్పుడు దాంట్లో ఏం చేశారంటే నెయ్యి మిస్ అయ్యారు. అవును కదా, మెయిన్ పూర్ణం బూరెల్లో నెయ్యి వేసుకొని తినండి, అది ఇంకా టేస్ట్ బాగుంటుంది మీకు. ట్రై చేస్తాం. అలా ఉంటుందండి. చాలా బాగుంది అసలు, స్పీచ్లెస్. నిజంగా చాలా బాగుంది. నిజంగానే నాకైతే పల్లెటూరే గుర్తొస్తుంది. ఎప్పుడో ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నాను ఇలాంటివండి, చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే ఈ పొడులు పచ్చళ్ళు ఉంటాయి కదా, డైలీ ఏం చేస్తామంటే మామిడికాయ సీజన్ ఉంది, మామిడికాయ తురుము పచ్చడి చేస్తాము ఒకసారి. అంటే మనం ఇంట్లో గార్లిక్ వేసుకుని చేస్తాం కదా, వెల్లుల్లిపాయలు వేసి రోటి పచ్చడి న్యాచురల్ గా రోటి పచ్చడి మాదిరి అది ఒక రోజు చేస్తాము, ముక్కలతోటి ఒక రోజు చేస్తాము. ఈ రకంగా రకరకాలుగా రోటి పచ్చళ్ళు, టమాటా పచ్చిమిర్చి, ఇట్లా రకరకాల పచ్చళ్ళు చేస్తాం అన్నమాట. ఇది కూడా మా దగ్గర స్పెషల్ ఉంటుంది. చాలా మంది ఏంటంటే రోటి పచ్చడి స్పెషల్ గా చేసి పంపండి అంటారు. సో ఇలా అయితే మేము రోజు రావాల్సిందే, రోజు టేస్ట్ చేయడానికి. తప్పకుండా నిజంగా ప్రతిరోజు రావాల్సిందే అండి, ఎందుకంటే ఒక రోజు ఉన్న ఐటమ్ ఇంకొక రోజు ఉండదు. ప్రతి వెజ్ ఐటమ్ అయితే మారుతూనే ఉంటుందంట. సో ప్రతిరోజు వచ్చినా సరే ఇంకా ఏం తినాలి అని ఒక ఆతృత అయితే ఉంటది. నిజంగానే ఇది ఒక సాంప్రదాయమైన ఫుడ్ అండి, చాలా 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 అంటే చాలా టేస్ట్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ లో ఎవరైనా సరే చక్కగా తెలుగు వంటలు టేస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్ సంస్కృతికి రావాల్సిందే, ఇక్కడ రుచిని ఆస్వాదించాల్సిందే.